జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, తాను చేసినటువంటి తప్పులకు ఇప్పుడు ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ ఫలితం అనుభవిస్తుంది. ఇన్నాళ్ళు కూడా కాశ్మీర్ను అడ్డం పెట్టుకొని మన దేశాన్ని సర్వనాశనం చేయాలని, మన దేశాన్ని 1000 ముక్కలు చేయాలని చెప్పేసి ఈ పాకిస్తాన్ పనిచేస్తూ వచ్చింది. ఇందుకోసం పెద్ద ఎత్తున తీవ్రవాదాన్ని మన దేశంలోకి ఎగదోసింది. పదుల సంఖ్యలో తీవ్రవాద సంస్థలను ఏర్పాటు చేసి వాటిలో వేలాది మంది జిహాదీలకు శిక్షణ ఇచ్చింది. వాళ్లపైన అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా ఈ పాకిస్తానే భరించింది. ఇక ఈ తీవ్రవాదుల తిండి ఖర్చులు, వాళ్ళ రోజువారీ ఖర్చులు, శిక్షణ, మందుగుండు, ఆయుధాలు, అలాగే బాంబుల తయారీలో శిక్షణ, అటువంటి పనులన్నింటికి కూడా పాకిస్తానే నిధులు సమకూరుస్తూ వచ్చేదన్నమాట. పాకిస్తాన్ పౌరుల కన్నా, అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి సామాన్య పౌరుల కన్నా తీవ్రవాదుల్ని నెత్తిని పెట్టుకొని చూసుకునేదన్నమాట. ఈ క్రమంలో పాకిస్తాన్ పౌరుల యోగక్షేమాలను ఈ పాకిస్తాన్ పట్టించుకోవడం మానేసింది. ప్రజల చావును ప్రజలకు వదిలేసి తీవ్రవాదులకు సకల సౌకర్యాలను కల్పించడం మొదలుపెట్టింది. దీంతో పాకిస్తాన్లో తిరుగుబాటు సంస్థలు మొదలైనాయి. బెలూచిస్తాన్ ఫైటర్లు, తెహ్రీక్ తాలిబాన్లు, అలాగే తెహ్రీక్ లబాయిక్ వంటి మిలిటెంట్ గ్రూపులన్నీ కూడా ఏర్పడినాయి. దీంతో పాకిస్తాన్ మొత్తం కూడా అల్లకల్లోలంగా మారుతా వచ్చిందనమాట. దీంతో పాకిస్తాన్ ప్రస్తుతం అత్యంత భయంకరమైనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని అయితే ఎదుర్కొంటుంది. రాజకీయ అస్థిరత, ప్రకృతి వైపరీత్యాలు, అలాగే పెరుగుతున్నటువంటి అప్పుల భారం వల్ల ఆ దేశ పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది. పాకిస్తాన్లో పేదరికం రేటు గత 70 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 40% పెరిగిపోయింది. గత 4 ఏళ్లలో దాదాపుగా 30 మిలియన్ల మంది ప్రజలు కొత్తగా పేదరికంలోకి జారుకున్నట్టు ఈ లెక్కలన్నీ కూడా చెబుతున్నాయి. అంటే గత 4 ఏళ్లలోనే 3 కోట్ల మంది పాకిస్తానీలు తీవ్రమైనటువంటి పేదరికంలోకి జారిపోయినారన్నమాట. సరే, ఈ నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యులు కనీసం ఆహారం కూడా కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే చెప్పుకోవాలంటే సిగ్గుచేటు వాళ్లకు ఒక కోడిగుడ్డు ధర ఏకంగా 100 రూపాయల వరకు పలుకుతుందంట. చూడండి. అంతేకాకుండా రాబోయే 4 ఏళ్లలో పాకిస్తాన్ దాదాపుగా $100 బిలియన్ విదేశీ రుణాన్ని చెల్లించాల్సి ఉన్నదన్నమాట. అంటే మన దేశ కరెన్సీలో దాదాపుగా 9 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. అంటే పాకిస్తాన్ కరెన్సీలో 30 లక్షల కోట్ల రూపాయలతో సమానం అన్నమాట. కనీసం వీళ్ళకి తినేదానికి తిండికే లేదు. వీళ్ళు ఎప్పుడూ 30 లక్షల కోట్ల అప్పులు తీర్చేది ఇలా. అంటే పాకిస్తాన్ రాబోయే 4 ఏళ్లలో 30 లక్షల కోట్ల పాకిస్తాన్ రూపాయల అప్పులైతే చెల్లించాలన్నమాట. విదేశీ మార్క్ నిల్వలు అత్యంత తక్కువ స్థాయికి పడిపోవడంతో దిగుమతులపైన తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి $1.2 బిలియన్ ఆర్థిక సాయం పొందేందుకు ప్రాథమిక ఒప్పందాలు జరిగినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో సమస్యలు ఇంకా కొనసాగుతానే ఉన్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే ఇరాన్కు అలాగే అమెరికాకు మధ్య ఈ యుద్ధం అయితే వచ్చి పడింది. ఈ యుద్ధం మూలంగా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఘోరంగా దిగజారిపోయింది. దీంతో పెట్రోల్ ధరను 450 రూపాయలకు, డీజిల్ ధరను 520 రూపాయలకు పెంచినారు. చూడండి. అయినప్పటికీ ఈ పాకిస్తాన్ మనుగడ అనేది చాలా కష్టంగా మారిపోయింది. దీంతో ఇప్పుడు పాకిస్తాను కొత్త రకం జిజియా పన్ను విధించిందనమాట. సహజంగా ఈ జిజియా పన్నును ఈ తొరకోళ్లే మన హిందువుల మీద విధించేవాళ్ళు అనమాట. భారతదేశంలో మొదటిసారిగా కుతుబుద్దీన్ ఐబక్ ఈ పన్నునైతే ప్రవేశపెట్టాడు. సాధారణంగా ఏంటంటే కొన్ని వర్గాలకు ఈ పన్ను నుంచి మినహాయింపు ఉండేదన్నమాట. కానీ ఫిరోజ్ షా తుగ్లక్ వాళ్ళపైన కూడా దీన్ని అయితే విధించాడనమాట. సాధారణంగా మహిళలు, పిల్లలు, అలాగే వృద్ధులు, వికలాంగులు, అలాగే సన్యాసులకు ఈ పన్ను నుంచి మినహాయింపు అయితే ఉండేదన్నమాట. కానీ ఈ ఔరంగజేబు గాడు వాళ్ళ మీద కూడా ఈ పన్నునైతే విధించాడు. అంతేకాకుండా మగవాళ్ళు గడ్డాలు పెంచుకుంటే గడ్డాల మీద కూడా ఈ జిజియా పన్ను విధించేవాడు అనమాట. అది ఈ జిజియా పన్ను చరిత్ర అయితే, ఇది సింపుల్ గా చెప్పాలంటే. అయితే ఇప్పుడు ఈ జిజియా పన్నును పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ పౌరుల మీద విధించిందనమాట. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం ఆవుల మీద, గేదెల మీద, దున్నపోతుల మీద కొత్తగా గోబర్ ట్యాక్స్ అంటే పేడ పన్ను విధించాలని చెప్పేసి నిర్ణయించిందనమాట. కాదు, ఇంక 2 రోజులు పోతే మనుషుల మీద కూడా విధించేటట్టున్నారు వీళ్ళు. దీని ప్రకారం ఒక్కొక్క ఆవు లేదా గేదెకు ప్రతిరోజు కూడా 30 పాకిస్తానీ రూపాయలు వసూలు చేస్తారు. అంటే ఒక రైతు దగ్గర గనక 10 గేదెలుంటే నెలకు 9,000 వరకు ఈ పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది అన్నమాట. ఈ పశువుల వ్యర్థాల నిర్వహణకు అయ్యేటటువంటి ఖర్చును భరించడానికి, అలాగే ఆ వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఈ ఫీజును వసూలు చేస్తా ఉన్నట్టు పాకిస్తాన్ ప్రభుత్వం అయితే పేర్కొనింది. దీంతో ఇప్పటికే ఈ పశుగ్రాసం ధరలు, అంటే ఈ గేదెలకు వాటి ఫీడింగ్ చేస్తారు కదా,
ధరలు అలాగే విద్యుత్ ఛార్జీలు పెరగడంతో ఇబ్బందుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న రైతులకు ఈ పన్ను అనేది అది ఏందన్నట్టు గోరు చుట్టుపైన రోకటి పోటు లాగా మారిపోయింది అనమాట. అంటే మీకు అర్థమయ్యే సామి చెప్పాలంటే అదేదో మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు అనమాట, మూలిగా నక్క మీద తాటికే పడ్డట్టు ఆ విధంగా మారిపోయింది అనమాట. ఈ అదనపు భారాన్ని మోయలేక చాలా మంది చిన్న రైతులంతా కూడా తమ పశువులను అమ్ముకోవడమో లేదా డైరీ ఫారాలను మూసేయడమో చేస్తారు. ఈ పశువుల నిర్వహణ ఖర్చు పెరగడంతో పాల వ్యాపారులు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పాల ధరలు కూడా భారీగా పెంచారనమాట. అంతే కదా, ఇప్పుడు మరి ఆ భారాన్ని వాళ్ళు ఎవరో ఒకరి మీద వేయాలి కదా, కాబట్టి అది కూడా ప్రజల మీదే పడుతుంది. కరాచీ వంటి నగరాల్లో 1 లీటర్ పాల ధర ప్రపంచంలోని ప్రధాన నగరాలైనటువంటి ప్యారిస్, లండన్, న్యూయార్క్ కంటే ఎక్కువగా ఉండదని చెప్పేసి నివేదికలన్నీ కూడా చెప్తున్నాయి. ఈ ధరలన్నీ కూడా పెరగడం వల్ల సామాన్య ప్రజలు పాలను తక్కువగా కొంటున్నారు. దీనివల్ల ఈ డైరీ వ్యాపారులు నష్టాలు బాట పడుతున్నారనమాట. ఈ పాలు నిత్యావసర వస్తువు కావడంతో ధరల పెరుగుదల వల్ల పేద కుటుంబాల్లోని పిల్లలకు ఈ పాలు అందించడం కూడా కష్టమైపోతుంది. ఇది ఇప్పటికే ఉన్నటువంటి పోషకాహార లోప సమస్యను మరింత పెంచే అవకాశం ఉండదన్నమాట. పాలు, పెరుగు అలాగే ఇతర పాల ఉత్పత్తుల ధరలు పెరగడం వల్ల పాకిస్తాన్లో ఈ ఆహార ద్రవ్యోల్బణం మరింతగా తీవ్రమైందనమాట. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం ఈ పన్నును ఒక సర్వీస్ ఫీజు మాత్రమేనని చెప్పేసి కలరింగ్ ఇస్తుంది. చూడండి, ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ పశువుల నుంచి, ఈ డైరీ ఫామ్ నుంచి ఈ వ్యర్థాలన్నీ కూడా సేకరించి వాటి ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తి చేయడానికి అలాగే పరిశుభ్రతను మెరుగుపరచడానికి ఈ నిధులను ఉపయోగిస్తామని చెప్పేసి పాకిస్తాన్ ప్రభుత్వం కామెడీ చేస్తుంది. పాకిస్తాన్ వ్యాప్తంగా రైతులు ఇప్పటికే ఈ గోధుమల మద్దతు ధర అలాగే విద్యుత్ ఛార్జీల పెంపు పైన కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఈ కొత్త పన్ను వాళ్ళను మరింత ఆగ్రహానికి గురి చేసిందనమాట. దీంతో పాకిస్తాన్ లో ఉన్నటువంటి రైతులంతా కూడా రోడ్లు ఎక్కినారు. దీంతో కరాచీ, లాహోరు, ముల్తాన్ వంటి నగరాల్లో రైతులంతా కూడా ధర్నాలు చేపట్టినారు. ఈ పశువుల వ్యర్థాల నిర్వహణ అనేది ప్రభుత్వం చేయాల్సినటువంటి పని అని, దానికి రైతులే డబ్బులు కట్టడం ఏంటని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అంతే కదా, ప్రభుత్వం ఇలాంటి చిన్న చిన్న వ్యర్థాల మీద కూడా పనులు వేస్తుందంటే దేశం ఆర్థికంగా ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉందో అర్థమవుతుందని చెప్పేసి విపక్షాలు అలాగే రైతు సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం పాకిస్తాన్లో లీటర్ పాల ధర 300 రూపాయలకు చేరుకునిందంట. అది ఆ విషయం అయితేనా, చివరికి పశువుల పేడ మీద కూడా పన్ను వేసేటటువంటి స్థాయికి ఈ పాకిస్తాన్ దిగజారిపోయిందంటే ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉండదో మీరే అర్థం చేసుకోవచ్చు. మిత్రులారా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? పాకిస్తాన్ పౌరుల ఈ కష్టాల కారణం ఆ దేశ పాలకులే అని చెప్పేసి మీరు భావిస్తున్నారా? మీ సమాధానాన్ని కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అంతర్జాతీయ విశ్లేషణలు అలాగే నిశితమైన వార్తల కోసం వెంటనే మన న్యూస్ అఖండ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి ఈ వీడియోను మీ మిత్రులకు అలాగే మీ ఫేస్బుక్ గ్రూపుల్లోను మీ వాట్సాప్ గ్రూపుల్లోను తప్పనిసరిగా షేర్ చేయండి. ఇలా బతుకులు ఎంత దుర్భరంగా ఉన్నాయో మన వాళ్ళకందరికి తెలియాలి కదా, అదన్నమాట విషయం. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.